శ్రీరామ జయ రామ రఘురామ ఓం నమో వెంకటేశాయ. స్వభక్తాగ్రగణ్యై కపీశైర్మహీశై అనీకైరనేకైశ్చ రామ ప్రసీద. నమస్తే నమోస్త్వీశ రామ ప్రసీద. ప్రసాధి ప్రసాధి ప్రకాశం ప్రభో మాం. ఓ రామచంద్ర, భక్తాగ్రసురులైనటువంటి హనుమంతుడు, సుగ్రీవుడు మొదలైనటువంటి కపీశ్వరుల చేత, అలాగే భూమండలమును పరిపాలించే అనేక రాజన్యుల సమూహము చేత కీర్తించబడేవాడివి. వారి యొక్క శిరస్సున ఉన్న కిరీటముల మీద ఉన్నటువంటి మణుల చేత ప్రకాశించే పాదపద్మములు కలిగినటువంటి వాడివి. మరి అటువంటి నీవు మా పొరపాట్లను, మా తప్పులను మన్నించి మమ్మల్ని సరైనటువంటి సన్మార్గంలో ఉండే విధంగా ఉద్ధరించి అనుగ్రహించవయ్యా అని రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా సకల సంపదలతో తొలతూగాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నాదనీరాజన మండపం నుండి నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం సకల సంపత్ప్రదమైన బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 338వ రోజులో ప్రవేశించాము. మరి రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని కేవలం కవులే కాదు, వాగ్గేయకారులు అనేక మంది కీర్తించి అనుభూతి చెంది ఆనందించారు. అటువంటి అన్నమాచార్యుల వారి యొక్క సంకీర్తన శ్రీమాన్ కె సరస్వతీ ప్రసాద్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వారు ఆలపించే రామభద్ర రఘువీర రవివంశ తిలక అనే రామచంద్రమూర్తి వైభవాన్ని ప్రతిపాదించే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేను. నమో నమో రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేను. నమో నమో రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేను. నమో నమో రామభద్ర రఘువీర. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత. భాసుర యజ్ఞ రక్షక భరతాగ్రజ. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత. భాసుర యజ్ఞ రక్షక భరతాగ్రజ. రాసికెక్క కోరడ రచన విద్యా గురుడా. రాసికెక్క కోరడ రచన విద్యా గురువా. వాసితో సురలు నిన్ను బడిమి చేరయ్యా. రాసికెక్క కోరడ రచన విద్యా గురువా. వాసితో సురలు నిన్ను బడిమి చేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేను.
నమో నమో రామభద్ర రఘువీరా. మారీచ సుబాహు మర్దన తాటకాంతక. మారీచ సుబాహు మర్దన తాటకాంతక. దారుణ వీరశేఖర ధర్మపాలక. మారీచ సుబాహు మర్దన తాటకాంతక. దారుణ వీరశేఖర ధర్మపాలక. కారుణ్య రత్నాకర కాకాసుర వరద. కారుణ్య రత్నాకర కాకాసుర వరద. సారెకు వేద విధులు జయ వేటేరయ్య. కారుణ్య రత్నాకర కాకాసుర వరద. సారెకు వేద విధులు జయ వేటేరయ్య. భద్ర రఘువీర రవివంశ తిలక. నీ నామమే కామధేనువు. నమో నమో రామభద్ర రఘువీరా. రమణ రాజశేఖర శిరోమణి. సీతారమణ రాజశేఖర శిరోమణి. భూతల పుటయోధ్య పురనిలయ. సీతారమణ రాజశేఖర శిరోమణి. భూతల పుటయోధ్య పురనిలయ. ఈతల శ్రీ వెంకటాద్రి ఇరవైన రాఘవ. ఈతల శ్రీ వెంకటాద్రి ఇరవైన రాఘవ. గాత నీ ప్రతాపమెల్ల కడు నిండేనయ్యా. ఈతల శ్రీ వెంకటాద్రి ఇరవైన రాఘవ. గాత నీ ప్రతాపమెల్ల కడు నిండేనయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక. నీ నామమే కామధేనువు. నమో నమో రామభద్ర రఘువీర రవివంశ తిలక. నీ నామమే కామధేనువు. నమో నమో రామభద్ర రఘువీరా. రామభద్ర రఘువీరా. రామభద్ర రఘువీరా. సేవ్యం శ్రీరామ మంత్రం శ్రవణ శుభకరం శ్రేష్ఠ సుజ్ఞాని మంత్రం అని అన్నట్లుగా శ్రవణ శుభకరమైనటువంటి ఆ రామనామ మంత్రమే కామధేనువు నమో నమో అంటూ రామచంద్ర నీ నామమే కామధేనువు వంటిది. కామధేనువు ఏ విధంగా అయితే సమస్తమైనటువంటి కోరికలను తీర్చుతుందో మరి అదే విధంగా రామనామము సమస్తమైనటువంటి కోరికలను తీర్చుతుంది అంటున్నారు. అయితే కామధేనువుకి రామనామానికి మరి ఒక విశేషం ఉన్నది. కామధేనువు మోక్షాన్ని ఇవ్వలేదు, కానీ రామనామము ఇహసుఖములను అదేవిధంగా పరసుఖములను మోక్షాన్ని కూడా అనుగ్రహించగలదు. కావున కామధేనువు కంటే కూడా రామనామమే గొప్పది అని పెద్దలు కీర్తించారు. అదేవిధంగా రాముని యొక్క శౌర్య పరాక్రమములు, అలాగే రాముడు జన్మించడం ద్వారా కౌసల్య నందవర్ధన అని అంటూ కౌసల్యకి ఆనందాన్ని కలుగజేసినటువంటి వాడు. అంతేకాదు కౌసల్య ఒక మంచి మాత అని చెబుతారు. కౌసల్య సుప్రజారామ, ఓ రామ త్వయా నీ వలన నీ చేత కౌసల్య సుప్రజా, కౌసల్య మంచి తల్లి అయినది అని
సహజంగా మంచి కొడుకు అని చెబుతారు. కానీ రాముడు జన్మించడం ద్వారా కౌసల్య మంచి తల్లిగా పేరు తెచ్చుకుందిట. ఆ విధంగా తాను పుట్టడము ద్వారా వంశమునకు తల్లిదండ్రులకు పేరు తెచ్చినటువంటి వాడు, వన్నె తెచ్చినటువంటి వాడు రామచంద్రమూర్తి. ఆయన యొక్క గుణవైభవాన్ని ఎంత కీర్తించినా ఇంకా ఇంకా కీర్తించాలనే గుణములు మిగిలే ఉంటాయి. అటువంటి రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్నిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం సప్తచత్వారింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగవాసిష్ఠే విశోచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకిర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 47 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. సప్తధాత్ కృతే గర్భే దితిః పరమదుఃఖితా సహస్రాక్షం దురాధర్షం వాక్యం సానునయా బ్రవీత్. మమాపరాధాత్ గర్భోయం సప్తధా విఫలీకృతః నాపరాధోస్తి దేవేశ తవాత్ర బలసూదన. ప్రియం తు కర్తుమిచ్ఛామి మమ గర్భ విపర్యయే. మరుతాం సప్త సప్తానాం స్థానపాలాః భవంత్విమే. ఒకానొక సందర్భంలో రామలక్ష్మణులు మునిగణంతో కలిసి విశ్వామిత్రుల వారి జతలో, గురుగారు ఈ ప్రాంత వైభవం ఏమి, దీని గొప్పతనం చెప్పండి అంటే, దాని పాలకులైనటువంటి రాజులు ఇక్ష్వాకు వంశీయులు, అందువల్ల అంత గొప్పగా ఉంది అని మాత్రమే చెప్పి ఊరుకుంటే దాని వైభవం పూర్తిగా ఎలా ఉంటపడుతుంది. రామయ్య ఆసక్తిగా, కుతూహలంగా, ఉత్కంఠభరితంగా ఆ కథ వినేలాగా దాని పుట్టుపూర్వోత్తరాల నుంచి మొదలుపెట్టారు. అనగనగనగనగా క్షీరసాగర మథనం అన్నారు. ప్రకృతంలో మనం దితి దగ్గర ఉన్నాం. ఒకానొక సందర్భంలో దితి పగతో కొడుకైనా సరే, కొడుకులాంటి దేవేంద్రుణ్ణైనా సరే వధించాలి అనే పగతో శక్రహంత అయినటువంటి కొడుకును ఇవ్వమని అడుగుతుంది. అప్పుడు ఆ కశ్యపులు ఎలా స్పందించారు అనే దగ్గర మనం కొంచెం వివరించుకుంటే, మనం గతంలో తలెత్తినటువంటి ప్రశ్నలకి సమాధానాన్ని పట్టుకోగలుగుతాం. ఒకానొక సందర్భంలో కశ్యపులు మహనీయులు కదా, దితితో కూడా ఉండకుండా కశ్యపులు ఆ వరాన్ని ఏదో ఇచ్చేసి దితి అడిగిన దానిని సరే అని వెళ్ళిపోయారు. ఎందుకు అంటే, కశ్యపుడు దితితో ఎందుకు ఉండలేదు అని మనం గతంలో అనుకున్నాం కదా. ఆ ప్రశ్నకి సమాధానం రావాలి. దితి ఒకానొక సందర్భంలో ఏం చేసిందంటే, ఈ పగ మనస్సులో ఇలా ఉంచుకొని కశ్యపుని దగ్గర చాలా దొంగ వినయం నటిస్తూ, ఎంతో నమ్రతతో, ఎంతో పరిచర్యలు వగైరాలు అవన్నీ చేస్తూ ఆ కశ్యపుడు పరమానందపడేలాగా చేస్తుంది. ఎందుకు ఇలా ప్రవర్తిస్తోందో కశ్యపులకి కనీసం అనుమానం కూడా రాకుండా ఉండేంత కథ అది. ప్రకృతంలో మన దేవేంద్రుడు దితిని సేవించేటటువంటి సందర్భంలాగా. ఆ సందర్భంలో అంతా అయిన తర్వాత చాలా సంతోషించి, ఏమిటే ఏదో చాలా కొత్తగా కనిపిస్తున్నావు నాకు ఈవేళ, చాలా ముచ్చటగా ఉంది వ్యవహారం అంతా, ఏమిటి కథ, మనస్సులో మాట చెప్పు నాకు బయటికి అంటే, ఆ సందర్భంలో చెప్తుంది, నేను దేవేంద్రుణ్ణి చంపేసేలాంటి కొడుకుని కనాలనుకుంటున్నాను అని బయట పెడుతుంది. ఆ మాట విని కశ్యపుడి హృదయం అల్లాడిపోతుంది, తట్టుకోలేదు. ఈరోజు వృత్తాంతం, ఈరోజు ప్రవచనం కొంచెం దృష్టి పెట్టి సావధానంగా వినాలి. ఎందుకంటే ఈ ఈగలు నన్ను చాలా పరీక్ష పెట్టేస్తున్నాయి. కశ్యపులు చెప్పినటువంటి నియమాలు, వ్రత ధర్మాలు, వైష్ణవ వ్రతం ఎక్కడ ఫెయిల్యూర్ ఎందుకు వచ్చింది, అలా ఈ కథలన్నింటికీ సమాధానం దాదాపుగా మనకి ఈరోజు తెలిసిపోవాలి. నిశమ్యత ద్వచః విప్రః విమనాః పర్యతప్యత. ఆ దుష్టురాలైనటువంటి ఆ పాపపు ఆలోచన కడుపులో పెట్టుకుని ఇలా నటిస్తూ సేవలు చేసినటువంటి ఆ దితి యొక్క తద్వచః, ఆ మాటను విని నిశమ్య విని విమనాః, ఒక్కసారిగా మనస్సు చెదిరిపోయిందిట కశ్యపులకు. ఈ వృత్తాంతమంతా వాల్మీకి గురుగారు సూచనగా చెప్తే, అంటే అప్పటి కాలానికి బ్రహ్మర్షులు విశ్వామిత్రులు రామచంద్రమూర్తికి టీచ్ చేసే సందర్భంలో రాముడు మహామేధావి కదా, తెలిసేసుకోగలుగుతాడు అని దాన్ని కాస్త వివరిస్తే తప్ప మనం తెలుసుకోలేమని తర్వాతి వచ్చినటువంటి జూనియర్ లెక్చరర్గా
శ్రీ శుక్ల వారు గురుదేవులు మనకి నోట్స్ ఇచ్చేసారనమాట. ఆ నోట్స్ పరిశీలిస్తే వాల్మీకి గురుగారు చెప్పినటువంటి ఆ అంశాలన్నీ బయటకు తెలుస్తాయి అన్నమాట. గమనిస్తే ఇంద్రుడు ముగ్ధుడైపోయి ప్రేమాభిమానాలతో ఈ పని చేసాడా? ఈ కుట్ర అంతా ఇంద్రుడికి ముందే తెలుసా? దితి కళ్ళబొల్లి మాటలు చెప్తూ నీకు ముల్లోకాల్ని జయించేలాంటి ఒక తమ్ముణ్ణి ఇస్తాను, మీరిద్దరూ జతగా సంతోషంగా ఉందిరు గాని అని కడుపు నిండా అందా, లేకపోతే కడుపులో కుట్రతో అందా? ఇలాంటి వాటన్నింటికి సమాధానాలు దొరికేస్తాయి అన్నమాట. ఒకానొక సందర్భంలో వాల్మీకి గురుగారు ఏం చెప్పారంటే, ఇలా మాటల్లో పడగా దివాకరుడు అంతరిక్ష మధ్యానికి చేరుకున్నాడు అన్నారు. అంటే మిట్ట మధ్యాహ్నం అయ్యింది. నిద్రయా అపహృత అని ఒక మాట చెప్పారు. నిద్రతో ఒళ్ళు తెలియకుండా ఉండిపోయింది అని చెప్పారు. ఇంకొక మాట ఏం చెప్పారంటే, తల పాదాలకి తల కాళ్లకు తగులుస్తూ ఒక మాట చెప్పారు. ఇంకొక మాట ఏం చెప్పారంటే, ఈ శిరోజములు ఈ కేశములు పాదాలకి తాకేలాగా అని ఒక మాట చెప్పారు. అంతే, అది ఒకానొక వ్రత భంగానికి కారణమైపోయింది అని చెప్పారు. అంత మాత్రమే వింటే మనకి స్పష్టత రాలేదు కదా. అందుకని ఈ నోట్స్ చదువుకుంటున్నాం మనం ఇప్పుడు. ఏమనంటే, నిశమ్యతత్వచ విప్రహ విమనాహ పర్యతప్యత, విలవిలవిలవిలలాడిపోయాడట కశ్యపుడు. కన్న తండ్రి కదండి. పుత్రోహి హృదయం అంటుంది వేదం. అహో ఆశ్చర్యం, అధర్మ సుమహానద్యమే సముపస్థిత. ఎంతటి ఒకానొక కష్టం నాకు ఈవేళ వచ్చి పడింది. ఒకవైపు కట్టుకున్నటువంటి ఇల్లాలు దితి, మరొక వైపు కన్న కొడుకు దేవేంద్రుడు. ఆ దేవేంద్రుణ్ణి గొంతు పిసికి చంపేయాలనేంత దుర్మార్గపు చేష్టతో ఉన్న దీని అంతరంగాన్ని ముందుగానే పసికట్టి దీని దొంగ వినయాన్ని అక్కడే ఆపేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు. కనుక చెప్తున్నారు అక్కడ, అహో అర్థేంద్రియారామ యోషిన్మయా ఇహ మాయయా అని మొదలుపెట్టి, యోషిన్మయ్యా ఇహ మాయయా అని మొదలుపెట్టి, ఇది నాకు వలపన్ని నన్ను ట్రాప్లోకి దించి అన్నట్లుగా నన్ను మాయలో పడేసి ఖచ్చితంగా నువ్వు అడిగిన వరం ఇస్తాను అని చెప్పి ఒట్టేయించేసుకుని తీరా అడిగేసింది. ఇప్పుడు నేను కాదంటే అబద్ధం ఆడిన వాడిని అయిపోతాను, నా పూజలు పుణ్యాలు అన్నీ నిర్వీర్యమైపోతాయి అని బాధపడుతూ ఉంటే అంటారు అక్కడ, ప్రతిశ్రుతం దదామీతి వచః తన్న మృషా భవేతు. నువ్వు కోరినటువంటి వరాన్ని ఇస్తాను అని అనేసేను. శక్రహంత అయినటువంటి, అంటే శక్రుణ్ణి వధించాలి, శక్రుణ్ణి పోగొట్టాలి అని వరం అడిగేసింది. నేను తథాస్తు అన్న సందర్భంలో ఆ మాట మృష అంటే మిథ్యగా అబద్ధంగా అవ్వకూడదు. కనుక అయితే కశ్యపుడు ఎంత నలిగిపోతున్నాడో గమనించండి. ఇప్పుడు గమనించేది ఎవరో తెలుసా? రామయ్య. ఇలాంటి సందర్భం ఎప్పుడు రాబోతోంది? తరువాతి కాండలో. ఒకానొక సందర్భంలో అందరూ హాయిగా సంతోషంగా ఉల్లాసంగా ఉన్న సందర్భంలో కైకమ్మ మీతో ఏదో పర్సనల్ గా మాట్లాడాలి అని పిలిపించుకుని ఆ అంతరంగిక మందిరంలో చెప్పిన సందర్భంలో ఆ దశరథుడు ఎలా గిల కొట్టుకుంటాడో ఆ వృత్తాంతం అంతా రామయ్య చూడకపోయినా ఇప్పుడు తెలుసుకోగలుగుతాడు కదా. రామయ్య డైరీలో ఒకానొక ముఖ్యమైనటువంటి పేర రాసుకుంటున్నాడు. ఏమనంటే, వధన్నార్హతి చ ఇంద్రోపి తత్ర ఇదం ఉపకల్పతే అని మొదలుపెట్టారన్నమాట. ఇటు కొడుకున విదులుకోలేను, అటు ఇచ్చిన మాటన విదులుకోలేను. గమనించండి ఎలాంటి సందర్భం వచ్చిందో. విశ్వామిత్రులు బ్రహ్మర్షులు ఎందుకని రామయ్యకి ఈ వృత్తాంతాన్ని అంతనీ పెట్టారో అంటే, తండ్రి చెడ్డవాడో మంచివాడో రామయ్యకి తెలియడం కోసం. గమనించండి మీరు, ఆ సందర్భంలో ఈ వివేకం లేనటువంటి భరతుడో లేకపోతే మిగతా లక్ష్మణస్వామో వగైరా వీరు ఈ వృత్తాంతాలు వారికి వంటపట్టలేదన్నమాట. ఎన్ని రకాలుగా దుర్భాషలాడినట్లుగా అక్కడ కనిపిస్తుంది. ఇతడిని చెరసాలలో పడేసి ఇతడికి మతి తప్పింది కనుక ఇతడి మాటను పక్కన పెట్టి మనమే ఆ రాజ్యం ఏలుదాం, అన్నయ్య నిన్ను సింహాసనం మీద కూర్చోబెడతాను, అడ్డొచ్చిన వాడి సంగతి నేను చూస్తాను అని లక్ష్మణస్వామి పలికే పలుకులు మనకు అక్కడ కనిపిస్తాయి. పొరపాటుని కూడా రామయ్య ఒక్క మాట కూడా అలా మాట్లాడాడు, దానిని సమర్థించడు. లక్ష్మణస్వామిని అన్న ఆ మాటలను పూర్తిగా నాన్నా ఇది తప్పురా తమ్ముడు అని చెప్పి రామచంద్రమూర్తి అంత గొప్పగా లక్ష్మణస్వామి మనసును అదుపు చేసి తీర్చిదిద్దాడు అంటే పిల్లలు కదండి, పూర్వానుభవం లేదు కదా. అలాంటి సందర్భాల్లో ఇలాంటి విపత్కర పరిస్థితుల్ని ఎలా డీల్ చేయగలుగుతారు? ఇలాంటి కథలు విన్నప్పుడు మాత్రమే వారిలో స్వతంత్రమైనటువంటి ఒకానొక నిర్ణయాత్మకమైనటువంటి శక్తి వస్తుంది. దాని గురించి విశ్వామిత్రుల వారు చెప్తున్న ఒక్కొక్క బోధ ఎంత అవసరమో
గమనించండి, ప్రకృతంలో కశ్యపుడు కొడుకు పట్ల ఎంత విలవిలవిలలాడుతున్నాడు. అలాగని ఇల్లాలికి ఇచ్చినటువంటి మాటను కాదనలేడు. ఇచ్చిన మాట కాదంటే అబద్ధం అయిపోతుంది కదా, మరి అసత్యం అనేది చాలా దోషం కదా. కనుక చెప్తున్నారు, వదన్నార్హతి చ ఇంద్రోపి, నా కొడుకు మరణిస్తాడు అంటే నేను తట్టుకోలేను, కొడుకు పోకూడదు అని సరే సరే ఇలా అని చెప్పి, ఇది సంచింత్య భగవాన్ మరీచ కురునందన ఉవాచ కించిత్ కుపిత, కడుపులో మండిపోతోంది, రగులుకుపోతోంది. ఓసి దుష్టురాలా, ఎంతటి పన్నాగం పన్నేవే, నేను అస్సలు గమనించుకోలేదు ఈ ఇల్లాలి మాయలో పడి అని చెప్పి అప్పుడు అంటారన్నమాట, పుత్రస్తే భవితా భద్రే ఇంద్ర దేవబాంధవ అని మొదలుపెట్టి శ్లేషగా లోపల ఒక అర్థం ఉండేలాగా, పైకి దితి చెవిలో ఒక అర్థం పడేలాగా, ఒక మాట అర్థమయ్యేలాగా చెప్పేదనమాట. భద్రే, ఆహా ఎంత గొప్ప వరాన్ని కోరేవే, నువ్వు నీ కడుపున పుట్టినటువంటి పిల్లలు జయంతో ఉండాలి అని అనుకుంటున్నావు కదా భద్ర, నువ్వు మంగళ స్వరూపిణి అన్నట్లుగా అభద్రే, ఓసి అమంగళకరురాలా, ఓసి అప్రాచ్యులారా, ఓసి దుష్టురాలా అన్నట్లుగా ఉంది అన్నమాట. పుత్రస్తే భవిత అభద్రే అని ఒక అంతరార్థం అన్నమాట, పదవిభాగం అన్నమాట. ఆ చెప్పిన మాటలో ఇంద్రహ ఖచ్చితంగా స్పష్టంగా చెప్పారు. ఇంద్రుణ్ణి వధించేటటువంటి, ఇంద్రుణ్ణి పోగొట్టేటటువంటి వాడు నీకు కలుగుతాడు అని చెప్పారట. దాన్ని పరమాత్మ మీద భారం వేసి అక్కడి నుంచి, ఆ తర్వాత కొంచెం కథ జరిగింది, అక్కడి నుంచి ఆ కథ అంతా పరమాత్మకు శ్రీమన్నారాయణుడికి అప్పచెప్పారట. శ్రీమన్నారాయణుడు ఏం చేశాడంటే చాలా తెలివిగా, ఇంద్రుడి మీద పగ కదా, అది కూడా ఒక దగ్గర రాస్తారు ఏమనంటే, పగవాడిని అంతం చేయాలి అని బయలుదేరిన దితికి తథాస్తు అని వరం ఇచ్చినటువంటి ఆ కశ్యపుడి మాట ఊరికే పోకుండా, పగవాడు అంటే దేవేంద్రుడు కదా, పగవాడు పోకుండా అతడి మీద పగ పోయేలాగా చేసేటట శ్రీమన్నారాయణుడు. ఎంతలా చక్క పెట్టుకుంటూ ఉంటాడండి ఒక్కొక్క అంశం. ఇంకొక దగ్గర కూడా చెప్తారు ఏమనంటే, ఈ వజ్రాయుధంతో ఆ 7 ముక్కలుగా చేశారు కదా. మనం ఇంకొక ప్రశ్న కూడా అనుకున్నాం, ఏమని అంటే, పసిగుడ్డు మీద వజ్రాయుధాన్ని ప్రయోగించడం న్యాయమా, ఇది మహానేరం కదా అని. ఆ తల్లి యొక్క దుష్టపు ఆలోచనతో ఉన్న సందర్భంలో అలా ఒట్టు వేయించుకుని అప్పుడు స్పర్శ ద్వారా గర్భం పొందినటువంటి ఆ దితి యొక్క దుష్ప్రభావాలు ఈ పిల్లల మీద పడకూడదు అని వజ్రాయుధంతో స్వామి శుద్ధి చేసేట ఆ దోషాన్ని, ఆ మాటలంతా రాస్తారు. సరే, ప్రకృతంలో ఇంకొక మాట కూడా, అసలు భగవంతుడి ప్రణాళిక ఎంత ప్రణాళికో అనిపిస్తుంది. పుట్టుగుడ్డుని సంస్కరించాలి, ఆ పరంపరగా తల్లి నుంచి సంక్రమించే దోషాలు రాకూడదు వీరికి అని చెప్పడం కోసం వజ్రాయుధ స్పర్శ అని మనం ఇప్పుడు అర్థం చేసుకున్నాం కదా. 7 ఖండాలు ఎందుకు, అది కూడా మనం సమాధానం చెప్పుకోవాలి. మొట్టమొదట ఈ వజ్రాయుధ స్పర్శ తట్టుకోవాలి అంటే దానికి తగినట్టుగా వారిని తయారు చేయాలి కదా. అంటే మీరు గమనించండి, ఏదైనా కేటరాక్ట్ వగైరా ఏదైనా ఆపరేషన్లు అనుకోండి, అయ్యా మీకు అప్పుడే సమయం కాదు, కాస్త మిగతా దోషాలు షుగర్ వగైరా బీపీ కంట్రోల్ అయిన తరువాత అప్పుడు ఆపరేట్ చేయగలుగుతాం అంటారు. లేకపోతే మీరు కాస్త ఇప్పుడు వీక్గా ఉన్నారు, బలం పుంజుకున్న తర్వాత మనం ఈ పని చేయగలుగుతాం అంటారు, ఏదో బ్లడ్ లెవెల్స్ పెరగడమో వగైరా ఇలాగా. అలా శ్రీహరి ఈ జరిగినటువంటి వృత్తాంతాన్ని చక్కదిద్దడం కోసం, ఇంద్రుని చేత వజ్రాయుధ ప్రయోగాన్ని చేయించడం కోసం, ఆ పుట్టుగుడ్డు తట్టుకోవాలి కనుక దానికి అంతటి సత్తా రప్పించాడట. అంతటి సత్తా ఎలా వచ్చింది, ఎలా వస్తుంది అంటే ఈ నియమాల వల్ల అని తెలుస్తోందన్నమాట. ఈ నియమనిష్టల వల్ల ఆ లోపల గర్భస్థ శిశువు అంతటి దృఢంగా ఎదిగితే, అంటే ఒకానొక పిడుగు కంటే, ఒకానొక వజ్రాయుధం కంటే బలవత్తరంగా తయారైందనమాట. అందుకనే కదా వజ్రాయుధం కంటే బలంగా ఉన్నప్పుడే వజ్రాయుధం దెబ్బకి అది చనిపోకుండా ఇంకా సజీవంగా ఉంటుంది, కేవలం ఖండం మాత్రమే అవుతుంది. అది గమనించండి మీరు. ఒక పగపట్టిన పాము ఉందనుకోండి, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని అందుకనే అంటారు. ఒక కర్రతో కొట్టారు అనుకోండి, కర్ర బలమైతే పాము చచ్చిపోతుంది. కర్ర బలహీనమైతే, అంటే కర్ర కంటే పాము బలమైతే పాముకి దెబ్బ తగులుతుంది, అది ఖండఖండాలుగా అయిపోవచ్చు కూడా, కానీ అది మరణించదు. అంటే వజ్రాయుధం కంటే, అందున శతపర్వలు కలిగిన 100 కోణములు 100 అంచులు కలిగినటువంటి వజ్రాయుధం కంటే కూడా అది బలవత్తరంగా ఉంది. ఆ శ్రీహరి ఆ రకంగా జాగ్రత్త తీసుకున్నాడు. అలాంటి
మళ్ళీ ఇంకొక మాట, సప్త భాతస్కంధాలు ఇదంతా లెక్క వస్తుంది. ఆ సందర్భంలో ఈ 7గురికి మంచి మంచి పోస్టింగ్ ఇస్తారు, వారి వల్ల మహోత్తరమైనటువంటి లోకోపకారం అంతా జరిగేలాగా. అందుకని 7 సంఖ్యతో ఖండన చేయాల్సి వస్తుంది, 7 ముక్కలుగా. ఆ 7 ఖండాల్ని మళ్ళీ ప్రత్యేకమైనటువంటి స్వరూపాన్ని ఇచ్చి ఆ శ్రీమన్నారాయణుడు ప్రేరేపిస్తే దేవేంద్రుడి ద్వారా వారికి ఆ స్థాన కల్పనం అదంతా జరుగుతుంది. దితి దానికి తగ్గట్టుగా ప్రార్థిస్తుంది అనుకోండి. ప్రకృతంలో మనం ఏమేమనుకున్నామంటే, అసలు మొట్టమొదటి ఎక్కడ మొదలు పెట్టామంటే, దితి యొక్క కుట్ర తెలుసుకున్నటువంటి కశ్యపుడు నివ్వెరపోతాడు. అలా నివ్వెరపోయిన సందర్భంలో దితితో ఉండలేకపోతాడు. ఇంకా ఆ బాధ తట్టుకోలేక ఏం చేస్తారు, ఇంకా ఎవరైనా కాస్త ప్రశాంతత వెతుక్కుంటూ వెళ్ళిపోతారు. ఇది ఒక విషయం. ఇంకొక విషయం ఏమంటే, ఈ దితి తిన్ననైంది కాదు, ఏదైనా కాని కూడని సందర్భాల్లో ఈ బ్రహ్మచర్యం వగైరా విడిచిపెట్టి వేరే దురాగతానికి తెగపడితే ఈ తేజస్సు కూడా ఇంకే నిర్వీర్యమైపోయి ఇంకా వృధాగా అయిపోయి ఇంకా మహారాక్షసుడు పుట్టేస్తాడు. కనుక అంటే నియమం తప్పడం ఒక విషయం, నియమం తప్పి వేరేలా వ్యవహరించడం అనేది మరొక విషయం కదా. కనుక ఈ పుట్టబోయేటటువంటి స్వరూపం భగవంతుడా నీ దయ వల్ల మంచిగా తయారవ్వాలి అని అనుకుని ఉండవచ్చు. కానీ ఈ బ్రహ్మచర్యాది వ్రత భంగం భర్త దగ్గరగా ఉండడం వల్ల ఈ దితి ఏదైనా కొంపదీసే పనులు చేస్తుందేమో అని కూడా ఒక కారణం అయి ఉంటుందని మనకు అక్కడ తెలుస్తుంది. కశ్యపుడు అక్కడ ఉండబట్టలేక ఈ జరగబోయేటటువంటి ఈ ఘోరాన్ని తలుచుకుని తట్టుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడనమాట. అంటే గమనించండి, కశ్యపునికి నిజంగా ప్రేమే ఉండి నిజంగా అంటే సాఫ్ట్ కార్నర్ ఉంది ఈ దితిలో అనేటటువంటి సద్భావనే ఉంటే విడిచి వెళ్ళగలుగుతాడా? వెళ్ళలేడు కదా. అలా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటే దితి గుట్టు రట్టయింది కశ్యపుడి దగ్గర అని అర్థం అయిపోతోంది కదా. కనుకనే కదా అభద్రే అని అన్నాడు, ఓసి దుష్టురాలా అని అన్నాడు. ఇప్పుడు గమనించండి, దితి యొక్క పాత్రని ఎంత గొప్పగా అంటే ఎంత స్పష్టంగా వివరిస్తారో. గొప్పగా అంటే మంచిగా అని అర్థం కదండోయ్, ఎంత స్పష్టంగా వివరిస్తారో. దితి కనుక వరం ఇవ్వడానికి ముందు దొంగ నాటకాలతో ఆ కశ్యపుడి దగ్గర అలా చేరి ఒట్టు వేయించుకున్న రీతిలో ఆ ప్రేమంతా ఆ పాతివ్రత్యం అంతా నిజమే అయ్యుంటే కశ్యపుడు వెళ్ళిపోతూ ఉంటే, నాథ నిన్ను విడిచిపెట్టి నాకు వేరొక తపస్సేమి వేరొక వ్రతమేమి, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను, 1000 సంవత్సరాలు నీతో పాటే నియమం చేస్తాను అని అనొచ్చు కదా. ఈ దితి అనలా. ఈ లోపల ఉన్నటువంటి కుట్ర కల్మషం కుతంత్రం ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి పాతివ్రత్య ధోరణి కంటిన్యూ చేయాలి, కొనసాగించాలి అని ఎలా అనిపిస్తుంది? ఎలా అయితే ఒకానొక దుష్టబుద్ధి కలిగినటువంటి ఒకానొక భార్యో వగైరా సందర్భాల్లో భర్తతో గొడవపడి కొట్లాడి ఆ భర్త సాత్వికతను కాస్త లోకువ కట్టి నీ ఏటీఎం కార్డో కారు తాళాలో వగైరా ఇచ్చేసి పోతే పో నువ్వు అని చెప్పి అతడిని బయటికి గెంటేసి తను కులాసాగా విలాసంగా తిరుగుతున్నటువంటి కథలు సందర్భాలు కథనాలు మనం దినపత్రికల్లో అక్కడ చూస్తూ ఉంటాం కదా. ఆ మాదిరిగా నాకు ఆ డబ్బు దశకం వగైరాలు తాళాలు అప్పచెప్పి నీ దారి నువ్వు ఎలా పోయినా పర్వాలేదు అన్నట్లుగా దితి ఈ వరం పొంది కశ్యపుడు తపస్సుకి వెళ్ళిపోతూ ఉంటే, నాథ నేను నీవెంటే అనే మాట నోట రాలేదు. కానీ మరి ఏం చేసింది అంటే, ఈ నియమాల్ని పాటించి ఏవైనా సరే ఇలాంటి దొండగుణ్ణి కని నేను ఆ శక్రుణ్ణి వధించే తీరుతాను అని పట్టి కూర్చుందనమాట. గమనించండి, ఇప్పుడు కశ్యపులు 31 నియమాలు చెప్తున్నారు. చాలా ఆశ్చర్యంగా విచిత్రంగా ఉంటాయి, మనకి చాలా ఉపయోగపడతాయి. అసలు మనం ముందుగా అర్థం చేసుకోవలసిన మాట ఏమంటే, కశ్యపులకి కడుపులో ఏమనుంది? దేవేంద్రుడికి ఏ ఆపద రాకూడదు, ఏ కష్టం కలగకూడదు అని ఉంది కదా. ఈ దితికి చెప్తే వినే స్థితిలో లేదు. ఇది ఖచ్చితం, ఇది ఖాయం కదా. ఇచ్చేశారు కదా మాట, వరం ఇచ్చేశారు కదా, ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుగాక, నువ్వు అనుకున్నటువంటి ఆ పగవాడు హతుడగుగాక వగైరా ఇలాగా. ఆ సందర్భంలో కశ్యపులు చిన్న మెలిక పెట్టారన్నమాట. ఏమనంటే, కాగలగా కార్యం గంధర్వులే తీర్చారు అని చెప్తూ ఉంటారు కదా ఒక మాట. ఆ మాదిరిగా అన్నమాట. ఈ నియమాల్ని పరిశీలిస్తే భలే నవ్వొస్తుంది మనకి. ఎందుకనంటే ఇవన్నీ కూడని పనులన్నమాట. అసలు దితి దగ్గర ఉన్నవే ఈ చేష్టలు అని అనిపిస్తుంది. ఆ చేష్టలు లేకుండా కనుక నువ్వు ఉన్నట్లయితే నీకు ఖచ్చితంగా పని అవుతుంది అని చెప్తారు అన్నమాట. గమనించండి, కశ్యపులు దితికి కొన్ని నియమాలు చెప్తున్నారు. ఈ నియమాలు ఎప్పుడు పాటించే అలవాటే, ఎప్పుడు
ఒకప్పుడు తనకి తెలిసినవే అయ్యుంటే ఎందుకు చెప్తారు? ఇప్పుడు ఒక వెన్ను నొప్పుతో ఒక ఆటగాడు వైద్యుడి దగ్గరికి వెళ్ళారనుకోండి, వెంటనే ఏం చెప్తారు? అయ్యా మీరు కొంతకాలం పరుగులు అవి పెట్టకూడదు, విశ్రాంతి తీసుకోవాలి అని చెప్తారు. ఒక మూటలు మోసేవాడు వైద్యుడి దగ్గరికి వెన్ను నొప్పితో వెళ్ళాడు అనుకోండి, అయ్యా మీరు కొంతకాలం బరువులు మోయకూడదు అని చెప్తారు. ఒక గర్భిణి ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళింది అనుకోండి వెన్ను నొప్పుతోటి, అమ్మ మీరు కొంతకాలం పిల్లల్ని ఎత్తుకోకూడదు అని చెప్తారు. ఒక వృద్ధుడు వెళ్ళాడు అనుకోండి, అయ్యా మీరు కొంతకాలం గబగబా మెట్లు ఎక్కడం దిగడం ఇలాంటివి చేయకూడదండి అని చెప్తారు. అంతేగాని రివర్స్ లో గర్భిణీ స్త్రీకి మూటలు మోయకూడదనో, ఆటగాడికి లేకపోతే ఇంకొకలాగా ఏదో ఇలాంటి కూలీనాలి వగైరా చేయకూడదనో ఇలా తలకిందులుగా చెప్పరు కదా. అంటే ఎవరి దగ్గర ఏ ప్రమాదం పొంచి ఉందో, ఏది జరగడానికి ఆస్కారం ఉందో దాన్ని దూరం చేస్తే అతడు అనుకున్నది సాధించగలుగుతాడు. సర్వైవ్ అవ్వడం అంటారు కదా, తిరిగి పునరావాసం, తిరిగి కోలుకోవడం అంటారు కదా, అలా కోలుకోగలుగుతాడు అని చెప్తారనమాట. ఇప్పుడు ఒక రకంగా జాలి అనుకున్నా నష్టం లేదు దితిపైన, ఒక రకంగా ఈ గండం గట్టెక్కించుకోవాలి అని అనుకునే చెప్పారేమో అన్నా తప్పులేదు. దితికి ఏనాడు పరిచయం కూడా లేని అంశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ వరుసగా చెప్తున్నారు. ఏమనంటే ఇవి గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా పాటించాల్సినట్లుగా తెలుస్తోంది మనకి. ఇందులో 10 నియమాలు చెప్తున్నానే నీకు, ఏమే నా మాట విను, ఒక్కసారి శ్రద్ధగా ఆలకించు అంటారన్నమాట. అక్కడ అంటారు ఒక మాట, ఏమనంటే వ్రతమిదం యది అంజహ ధారయిష్యసి అని మొదలుపెట్టి కశ్యపులు చెప్పారు. గో నేను నీకు మాట ఇచ్చానా, వరం ఇచ్చాను కదా, మరి నీకు ఇచ్చిన వరం నెగ్గాలి అని అంటే నువ్వు నాకో మాట ఇవ్వాలి. నువ్వు శ్రద్ధగా శుచిగా సద్భావనతో ఈ వ్రతమంతా పాటిస్తాను. అంజహ అన్నదానికి యథావత్ నేను చెప్పింది చెప్పినట్లుగా అని అర్థం అన్నమాట. ఈ వ్రత ధారణం చేస్తాను అంటే దితిరువాచ అంటుంది, ధారయిష్యే వ్రతం బ్రహ్మన్ బ్రూహి కార్యాణీయానిమే. నేనేం చేయాలో చెప్పండి నాకు, ఖచ్చితంగా వాటన్నింటినీ శ్రద్ధగా శాస్త్రోక్తంగా పాటించే తీరతాను అంటుందన్నమాట. దితి చెప్తుంది, యానిచ ఇహ నిషిద్ధాని న వ్రతం గ్రంథియాన్యుత. నువ్వు ఏం చెప్తావో ఎలా చెప్తావో నువ్వు చెప్పింది చెప్పినట్లుగానే పాటిస్తాను, కానీ నేను చేసినటువంటి వ్రతంలో ఎక్కడా లోపం రాకుండా నేను అనుకున్నటువంటి పని మాత్రం ఖచ్చితంగా నెగ్గే తీరాలి అని చెప్తోందనమాట. శ్రీ కశ్యప ఉవాచ అని మొదలుపెట్టి చెప్తున్నారు. ఇక్కడ నువ్వు పడుకున్నా, కూర్చున్నా, బయటికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, స్నేహితులతో ఉన్నా, బంధువులతో ఉన్నా, ఏ రకంగా ఎలా ఉన్నా సరే తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవలసినటువంటివి 10 అంశాలు అంటున్నారు. తర్వాత నువ్వు భోజనాదులు ఆహార స్వీకారం చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు 5 అంటున్నారు. 10, 5, 15. తర్వాత నువ్వు గృహాత్ బహిర్నిర్గమనే 7 నిషేధాన్. నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్తున్నావు అనుకో, 6 బయటికి వచ్చినప్పుడు 7 రకాల తప్పులు చేయకూడదు అని చెప్తున్నారు అన్నమాట. ఆ తర్వాత నువ్వు నిద్రపోతున్నావు అనుకో, నిద్రపోయే సందర్భంలో 8 రకాల తప్పులు చేయకూడదు అంటున్నారు అన్నమాట. 10, 5, 7, 8 అన్నమాట. కలిపి 31. లెక్క సరిపోతుందో లేదు చూడండి. సరే, ప్రకృతంలో నువ్వు మొట్టమొదట మొదలుపెట్టారన్నమాట. ఏమే నువ్వు ఎవరిని పీడించకూడదే అన్నారు. అసలు దీతి దగ్గర ఉన్నదే అది కదా, ఆ దృష్టే అది కదా, ఆ ధ్యాసే తలంపే ఆ రకంగా ఉంది కదా, అలా మొదలుపెట్టారన్నమాట. అంటే ఒక్కొక్కటి చెప్తే అమ్మో ఇది నా వల్ల కాదు అనిపించేలాంటి స్థితి దీతికి. అయినా సరే మొండితనంతో సరే నెక్స్ట్, సరే నెక్స్ట్, ఆ తర్వాత ఆ పైన అంటుందన్నమాట. ఏమే ఎవరిని పీడించకూడదే నువ్వు మాట చెప్పారు. నువ్వు ఎవరి మీదైనా కోపం వచ్చిందనుకో, నీకు బాధ కలిగిందనుకో, ఊరికే నోరేసుకుని పడిపోయి ఉసుర్లు శాపనార్థాలు పెట్టకూడదే. నా శపేతు రెండో మాట. తర్వాత మాట చెప్తున్నారు, నా నృతం వదేతు. చీటికి మాటికి ప్రతి దానికి కూడా కళ్ళబొల్లి కబుర్లు చెప్పేస్తూ నువ్వు అబద్ధాలు ఆడేయకూడదే అని మూడో మాట చెప్పారు. తర్వాత చెప్తున్నారు, నా చింద్యాన్ నఖరోమాణి. నువ్వు ఊసిపోక అలా కూర్చుని ఇలా కూర్చుని గోళ్లు గిల్లుకోవడం, గోళ్లు కొరుక్కోవడం, అలాంటి చండాలం పనులు చేయకూడదు. నువ్వు చేసేటటువంటి వ్రతం అంతా కూడా నాశనం అయిపోతుందని చెప్తున్నారు. నచింద్యాతు నఖరోమాణి 4. ఆ తరువాత నస్పృశేత్ యదమంగళం అని చెప్తున్నారు. అంటే మన భాషల్లో అనుకోవాలి అంటే ఈ కాళ్ళు తుడుచుకునే మేట్ల మీద కూర్చోవడమో, చీపురు కట్లు ముట్టుకోవడమో, అయిన సందర్భాల్లో కాని సందర్భాల్లో అన్ని రకాలుగా అమంగళకరములైనటువంటి వాటిని నువ్వు తాకకూడదు. అంటే వాటిల్లో ముఖ్యమైనటువంటి ఒక మాట, ఈ శిరోజాల్ని అస్తమానం చేత్తో ఇలా గోక్కుంటూ ఉండడం, సవించుకోవడం అవి చేయకూడదన్నమాట. చేస్తే చేయి కడుక్కోవాలి, అది కూడా తర్వాత చెప్తారు. కనుక
5 అయ్యాయి. ఆ తర్వాత నాప్సు స్నాయాదు, నువ్వు ఈ కొండవాగుల్లో అక్కడ స్విమ్మింగ్ కి దానికి పోకూడదే అని చెప్తున్నారన్నమాట. అంటే దితి యొక్క హ్యాబిట్స్ ఎలా ఉన్నాయో, ప్రవర్తనలు, బిహేవియర్ ఎలా ఉందో ఆలోచన, దాన్ని అంతని కత్తిరించేస్తున్నట్లుగా ఉందన్నమాట ఈ విషయాలన్నీ. తర్వాత నాప్సు స్నాయ నా కుప్యేత, ఏమై చీటికి మాటికి ప్రతిదానికి పళ్ళు పటపటపట నూరుతూ కళ్ళెర చేస్తూ అలాగా రొసరొసలాడుతూ ఉండకూడదే, చాలా నష్టం వచ్చేస్తుంది గర్భస్థ శిశువుకి చెప్తున్నారు. మళ్ళీ నా సంభాషేత దుర్జనై, దౌర్భాగ్యులతోటి మహాపాపాత్ములతోటి కూర్చుని ఏదో అలా సోది చెప్తూ మీటింగులు వేసుకుంటూ కూర్చోకూడదే అని చెప్తున్నారు. నా సంభాషేత దుర్జనై. తర్వాత 8 అయ్యాయి. 9వది నా వసీత అధౌతవాస, మాసిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు, ఉతకడానికి సిద్ధంగా పెట్టుకున్నటువంటి బట్టలని తీసుకుని భుజాల మీద వేసుకోవడం, కట్టుకోవడం, అలాంటివి చెత్తలు చేయకూడదే చెప్తున్నారు. 9. మళ్ళీ 10వది సృజంచ విధృతాంక్వచరు. గమనించండి, అసలు ఎలాంటి అలవాట్లో ఏ అలవాట్లని దూరం చేస్తే దితికి ఆ అనుకున్నటువంటిది నెగ్గుతుందని కశ్యపులు తలంచారో, నువ్వు విడిచేసిన మాల పెట్టుకుంటూ ఉండడం, మళ్ళీ తీసి అక్కడ పెడుతూ ఉండడం, మాల పెట్టుకుంటూ ఉండడం, తీసి అక్కడ పెడుతూ ఉండడం, ఈ రకంగా నలిగిపోయినవి, వాడిపోయినవి, తీసి పాడేసినటువంటి తలలో పూలు వగైరాలు మళ్ళీ ధరించకూడదే, అది పెద్ద దారిద్ర్య హేతువు అని చెప్తున్నారన్నమాట. ఇక్కడికి 10 నువ్వు ఎప్పుడైనా సరే సర్వకాల సర్వావస్థల యందు గుర్తు పెట్టుకోవలసినటువంటి విషయాలు అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. ఇదే ఇక్కడ వచ్చిన పెద్ద ప్రమాదం. మంచి హడావిడిగా చెప్తూ ఉండే సందర్భంలో ఆ ఈగో ఏదో ఒకటి వచ్చి నోట్లో దూరింది అంటే దితి పంపించి ఉంటుంది అని మనం భావించాలన్నమాట. సరే, ప్రకృతంలో భోజన నియమాలు చెప్తున్నారు. ఇది ఇంకా అసలు పడదేమో బహుశా ఆ దితికి. నోచ్ఛిష్టం అని చెప్తున్నారన్నమాట. వాళ్ళు తినగా సగం విదిలేసింది, వాళ్ళు తింటూ ఉంటే ఆ ప్లేట్లో చేయి పెట్టి నువ్వు తింటూ ఉండడం, ఇలాంటి చండాలాలు చేయకూడదు అని చెప్తున్నారన్నమాట. మళ్ళీ చండికా అన్నం, ఏదో గ్రామదేవతకి అక్కడ బలిచ్చినటువంటి అన్నాలు, బలిపీఠం మీద ఉండేటటువంటి మెతుకులు అవి ముట్టుకుని అవి తీసుకు తినకూడదే అని చెప్తున్నారన్నమాట. అంటే అలవాట్లు చూడండి ఎంతెంతటి దుష్టమైన అలవాట్లో, ఆ అలవాట్లను ఖండించాలి అని పాపం కశ్యపులు ఒక రుజువైనటువంటి శాస్త్రాన్ని చెప్తున్నారు అన్నమాట. ఒకరి ఎంగిలి ప్లేట్లో చేతులు పెట్టి తినడం పరమ చండాలం, చెయ్యద్దే నువ్వు. తర్వాత బలిహరణం కోసం బలిపీఠం మీద అక్కడ చండికాదేవికి వారికి పెట్టినటువంటి ఆ ముద్దలు, ఆ అన్నాలు అవి తినకూడదే నువ్వు. కాస్త ఒబీడియంట్ గా ఉండవే, కాస్త డీసెంట్ గా బిహేవ్ చేయవే అన్నట్లుగా చెప్తున్నారు అన్నమాట. మళ్ళీ సామిషం అన్నారు. అంటే పచ్చి మాంసాన్ని తినే ప్రవృత్తిని కాస్త తగ్గించుకోవే, నువ్వు మారవే. కాస్త రోజులైనా సరే ఈ వ్రతాన్ని పాటిస్తే అప్పుడు నువ్వు నెగ్గేయగలుగుతావు అని చెప్తున్నారన్నమాట. అంతకంటే కూడా ముఖ్యమైన మాట, దుర్మార్గులు లేకపోతే అంతగా శుచి పవిత్రత లేనటువంటి వారు అపవిత్రంగా స్నానాదులు వగైరాలు చేయకుండా, కాళ్ళు చేతులు కడుక్కోకుండా, ఆ పాత్ర శుద్ధి వగైరాలు లేకుండా పట్టుకొచ్చేసి గొప్ప ఏసీ రూమ్ లో గొప్ప టీవీలు వగైరా అన్ని పెట్టి నీకు సర్వ్ చేస్తుండే సందర్భంలో అపవిత్రులు సర్వ్ చేసిన అన్నాన్ని నువ్వు తినద్దే అని చెప్తున్నారు అన్నమాట. ఆ తర్వాత మాట భుంజీత ఉదక్యయా దృష్టం. తర్వాత ఇంత అడ్వాన్స్డ్ గా ఉంది, నేనేమో ఇంత గొప్ప తపస్సులు, వ్రతాలు, లేకపోతే రామకోటి, లేకపోతే లలితా సహస్రాలు వగైరాలు చేస్తాను, నాకేది లెక్కలేదు, అలాంటి పిచ్చకబుర్లు చెప్పకుండా నేను చెప్పినట్లుగా నోరు మూసుకుని పాటించాలి నువ్వు. ఎందుకని అంటే ఇంతటి అడ్వాన్స్డ్ అని ఇప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారు అన్నమాట. ఏమిటంటే ఇంత విజ్ఞానం పెరిగిన సందర్భంలో ఈ నియమం అని, ఏమా నియమం అనుకుంటున్నారా? ఉదక్యయా దృష్టం. భగవంతుడు స్త్రీలకు పీరియడ్స్ టైం అని ఒక దానిని పెట్టి కొంత కల్మషాన్ని బయటికి పోయేటటువంటి ఆ దశను కల్పించిన సందర్భంలో ఆ దశలో చట్టపట్టాలు వేసుకు తిరుగుతూ ఆ దశలో వారితో కలిసి భోజనం నువ్వు చెయ్యద్దే అన్నట్లుగా, వారి సంబంధంతో భోజనం చేయకూడదు అన్నట్లుగా చెప్తున్నారు అన్నమాట. ఉదక్యయా దృష్టం అని. తర్వాత పిబేతున్న అంజలి నాతు అపహ, నీకు దాహం వేసిందనుకో, ఏదో ఆటవిక ప్రవృత్తితోటి దోసిట పట్టి నీళ్లు తాగకూడదే, ఒక పాత్రతో తాగాలి అని చెప్తున్నారు అన్నమాట. ఈ రకంగా 7 భోజనే పంచ నిషేధాలు, భోజనం చేసేటప్పుడు నువ్వు ఖచ్చితంగా పాటించాల్సినవి 5 రకాల పనులు మాత్రం నువ్వు చెయ్యొద్దు అన్నాడు అనమాట. ఆ తర్వాత ఇంటి నుంచి బయటికి వెళ్లిన సందర్భంలో 7 రకాల ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా చూసుకో అని చెప్తున్నారన్నమాట. ఏమనంటే నోచ్ఛిష్ట అస్పృష్ట సలిలా అంటారన్నమాట. కానివి అవి ఇవి ఏదైనా ముట్టుకున్నా తొక్కినా వాటిని కాళ్ళో చేతిలో కడుక్కుని శుభ్రం చేసుకోవాలి తప్ప అలాగే కంటిన్యూ అయిపోకూడదు, కొనసాగకూడదు అని అన్నమాట. ఉచ్ఛిష్ట స్పర్శ చేస్తే ఖచ్చితంగా సలిల స్పర్శ చేయాలి. ఉదాహరణకి నోట్లో వేలు పెట్టుకుంటారనుకోండి, ఆ చెయ్యి కడుక్కోవాలి ఒకసారి. ఈ తల ముట్టుకుంటారనుకోండి, నిజంగానే చెయ్యి కడుక్కోవాలి అని కశ్యపులు దితితో చెప్తున్నారనుకోండి.
చెప్తున్నారండోయ్. అంతే అంటే ప్రకృతంలో దీన్ని రామయ్య వింటున్నాడు, మనం ఎంతవరకు వినాలనేది మన ప్రవృత్తికే వదిలిపెట్టేస్తారు వాల్మీకి గురుగారు. నోచ్ఛిష్ట అస్పృష్ట సలిల. మళ్ళీ ఇంకొక మాట, సంధ్యాయాం ముక్తమూర్ధజ అని ఒక మాట చెప్పారు అన్నమాట. ఏమేదైనా సూచన చేస్తున్నారా? ఆపాలన ఒక 3-4 నిమిషాల్లో చెప్పేద్దాం, మరి మధ్యంతరంగా ఆపేస్తే పోతుంది కదా ఆ వరస. సంధ్యాయాం ముక్తమూర్ధజ. ఏమే నువ్వు ఎప్పుడు ఇదే మాదిరిగా జుట్టు విరబోసుకుని దెయ్యంలాగా రాక్షసిలాగా కాదు, రాక్షసిలాగా వ్యవహరించకూడదే అన్నట్లుగా చెప్తున్నారన్నమాట. ఎలా? ముక్తమూర్ధజ, ఇలా విరబోసుకున్నటువంటి, విరబూసిన అంటే బాగా విడిచిన అని అర్థం, పువ్వుల దగ్గర వర్తిస్తుంది. విరబోసుకుని నువ్వు జుట్టు అటు ఇటుతా తిరగకూడదే. ముక్తమూర్ధజ, ముఖ్యంగా ఎస్పెషల్లీ సంధ్యా సమయంలో అని చెప్పారన్నమాట. తరువాత అనర్చిత, చాలా ముఖ్యమైన మాట. ఏమే ప్రతి వారి దగ్గరికి వెళ్ళి అయిందానికి కాందానికి కయ్యానికి కాలు దువ్వి చీకొట్టించుకోకే. అనర్చిత చెప్తున్నారన్నమాట. అందరి చేత గౌరవింపబడేలాగా కాస్త మంచిగా డీసెంట్ గా బిహేవ్ చేయవే అన్నట్లుగా. తర్వాత అసంయత వాకు, అంటే వారితో ఏదో తగాదా పెట్టుకోవడం. ఇంకక్కడి నుంచి ఇంటికి వచ్చేసిన గేటు దగ్గర నిలబడి కాసేపు, గేటు లోపల నిలబడి కాసేపు, లోపలికి వచ్చి బాల్కనీలో కూర్చుని కాసేపు వారిని దుమ్మెత్తిపోస్తూ అలా వాగినదానివి వాగినట్టుగా ఉండద్దే అని చెప్తున్నాడు అనమాట. అసంయత వాకు నా. మళ్ళీ అసంవీత, బయటకు వస్తే నువ్వు కొంగు కప్పుకుని కాస్త మర్యాదగా పద్ధతిగా బిహేవ్ చేయమని చెప్తున్నాడు అనమాట. తర్వాత అంతే కదా. నా అధౌతపాద, నోచ్ఛిష్టాస్పృష్ట సలిల 1, సంధ్యాయాం ముక్తమూర్ధజ 1, 2. ఆ తర్వాత అనర్చిత 3, అసంయత వాకు, నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆ తర్వాత నా అసంవీత, కొంగు కప్పుకోకుండా బయటికి రావద్దు అని చెప్పాడు. తర్వాత నా అధౌతపాద, శౌచాలయానికి అక్కడికి వెళ్ళొస్తే కాస్త కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని నోటితో నీరు పుక్కిలించి ఉమ్మేసి అప్పుడు పవిత్రంగా బయటికి రావాలి అని చెప్తున్నారు అన్నమాట. నా అధౌతపాద అప్రయత, అశుచిగా ఉండద్దు అని చెప్పడం తాత్పర్యం అన్నమాట. తర్వాత నా ఆర్ద్రపాద, ఒక మాట, నా అధౌతపాద దగ్గర నుంచి శయనే అష్టౌ నిషేధాన్ అన్నారు. పడుకునేటప్పుడు నియమాలు ఇవి. ఏమనంటే పడుకునే ముందు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని అవశిష్టాలన్నీ తీర్చేసుకుని శుభ్రంగా తుడుచుకుని పడుకోవాలి. అంటే నా అధౌతపాద, కాళ్ళు కడుక్కోకుండా వచ్చి పడుకోవద్దు శౌచాలయానికి వెళ్ళిన సందర్భంలో. మళ్ళీ అప్రయత, అపవిత్రంగా పడుకోవద్దు. మళ్ళీ నా ఆర్ద్రపాద, కాళ్ళు కడుక్కుని వచ్చేసి ఆ తడికాళ్లతో మంచం ఎక్కేయకూడదు. తర్వాత ఉదక్షిరాహ, ఉత్తరం వైపు తలకై పెట్టుకుని పడుకోవద్దు. తర్వాత నా అపరాకు, ఇది కూడా ఒక మాట చెప్పారు, పడమర వైపు తల పెట్టుకుని పడుకోవద్దు గర్భిణిగా ఉన్నప్పుడు నువ్వు అని చెప్తున్నారన్నమాట. తర్వాత నా అన్యైహి, ఎలా అయితే మనం ఆటలాడేసి ఇంటికి వచ్చినటువంటి పిల్లలు ఆ పలహారం పెట్టడానికి సమయం ఉన్న ఆ కాసేపట్లో ఆ టీవీ దగ్గర ఒకడి మీద తలకై పెట్టుకుని ఒకటి పొట్ట మీద కాళ్ళు వేసేసి ఒకటి మీద చేతులు వేసి అలా పడుకునే లాంటి పిల్లల భంగిమలను చూస్తూ ఉంటాం కదా. ఆ రకంగా విచ్చలవిడిగా పడుకోకూడదే. నువ్వు ఒబ్బిడిగా, ఒందికగా, పొందికగా పడుకోవాలని చెప్తున్నారన్నమాట. తర్వాత వస్త్రరహితగా నువ్వు నిద్రపోకూడదు అని చెప్తున్నారన్నమాట. నా నగ్న, ఆఖరి మాట నా సంధ్యయోహో అని చెప్పారనమాట. ఏమే కాస్త ఈ అలవాటు నువ్వు మానుకోవాలి. సంధ్యయోహో అని చెప్పడం వల్ల ప్రాతఃసంధ్యలోనూ సాయం సంధ్యలోనూ నువ్వు నిద్రించకూడదు అని చెప్పడం తాత్పర్యం అనమాట. అంటే పొద్దెక్కేంత వరకు అలా 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 కాలక్షేపాలు చేసి ఎప్పుడో అర్ధరాత్రి దాటాక నిద్రకు ఉపక్రమిస్తే బారెడు పొద్దెక్కిన సూర్యోదయమైన మెలకువ రాదు కదా. అంటే రాక్షస స్వభావాలు, అలవాట్లు ఎలా ఉంటాయో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకొక మాట, అలా అంతసేపు అయ్యి లేచారనుకోండి, ఏ 10 11 గంటలకో ఏ 12 వారు స్నానం చేస్తారనుకోండి, ఇంకా ఏ 1 గంటకో ఏదో కాస్త పలహారం చేస్తారనుకోండి, అలా వగైరా గడిస్తే ఏ 4 గంటలకో ఏదో ఆబ్దికాలు పెట్టి పిండాలు కడిపే వేళ తింటారనుకోండి, అప్పుడు నిద్ర వస్తుందనుకోండి. ఏ 5 సాయంకాలం పడుకుంటే అస్తమయంలో మళ్ళీ నిద్ర. రాత్రి పొద్దుపోయి పడుకుంటే ఉదయంలో లేవలేరు. మధ్యాహ్నం భోజనాలు వగైరాలు ఇవన్నీ ఇలా ఆలస్యాలు చేసుకుని సాయంకాలం ప్రదోష సమయంలో పడుకుంటే మళ్ళీ సాయంకాలం నిద్ర అయిపోతుంది. అది చాలా మహాఘోరాతి ఘోరం. కనుక నువ్వు ప్రాతఃసంధ్యా సమయంలో, సాయం సంధ్యా సమయంలో నిద్రపోవద్దు అని చెప్పారు అన్నమాట. ఇప్పుడు గమనించండి, వాల్మీకి గురుగారు ఏం చెప్పారు? దితి ఇంద్రుడితో ఇలా మాట్లాడుతుండగా నిద్రలోకి జారుకుంది. అప్పుడు సూర్యుడు నడినెత్తిన ఉన్నాడు. అంటే బహుశా మిట్ట మధ్యాహ్న ప్రాంతం అయింది. ఇదే అదనుగా నిద్రజా అపహృత చేతస అన్నారు కదా. నిద్రలోకి జారుకుని ఒళ్ళు తెలియకుండా, సోయ తెలియకుండా ఉన్న సందర్భంలో ఇంద్రుడు ప్రవేశించి ఆ పని పూర్తి చేశాడు అని అన్నారు కదా.
కశ్యపులు చెప్పినటువంటి నియమమేమి? నువ్వు ప్రాతః సంధ్యా సమయంలో సాయం సంధ్యా సమయంలో పడుకోవద్దు అన్నారు. నిద్రపోతున్న సందర్భంలో అశుచి అయిపోయి వ్రతభంగం అయిపోయిన కారణంగా ఇంద్రుడికి సందు దొరికింది అన్నారు. ఈ లెక్కని మధ్యాహ్న సంధ్యా సమయంలో పడుకున్నందుకు గాను అని అనుకోవాలా? అంటే మధ్యాహ్నాన్ని కూడా సంధ్యా సమయంగా లెక్కేసుకుని, లేదా వేదాల్లో లేకపోతే ఆయుర్వేదంలో ధర్మశాస్త్రంలో చెప్పినట్లుగా ఒకంత ఎప్పుడైనా మధ్యాహ్నం కాస్త విశ్రాంతి కోసం నిద్రపోయినా పర్వాలేదు అనే మాటను అంగీకరించి కశ్యపులు ప్రాతః సంధ్యలో సాయం సంధ్యలో పడుకోవద్దు అని సంధ్యాకాలంలో నిద్రా నిషేధాన్ని ఉదయం పూట సాయంకాలం పూట మాత్రమే చేశారు. కనుక ఈ నిషిద్ధమైనటువంటి నిద్రను దితి పొందడం అనేది ఎప్పుడు తటస్థించి ఉంటుంది అంటే సాయంకాలం అన్నమాట. ఇప్పుడు వాల్మీకి గురువు గారు చెప్పినటువంటి అంశానికి ఈ అంశానికి క్లాష్ అంటారు కదా, విరోధం రాకుండా మనం అర్థం చేసుకోవాలి అంటే ఒకానొక సందర్భంలో ఒళ్ళు తెలియక ప్రొద్దుటే పెట్టి మొదలుపెట్టినటువంటి ఈ పంచాయతీ రహస్యాన్ని ఆపుకోలేక కపటం బయట పెట్టేసిన సందర్భంలో అలా వాగుతూ వాగుతూ మాట్లాడుతూ ఉండగా సూర్యుడు నడి నెత్తికి వచ్చేసాడు అని అర్థం వస్తుందన్నమాట. అలా మాటల్లోనే నిద్రకి జారుకున్న సందర్భంలో ఒళ్ళు తెలియక నిద్రపోతూ ఉంటే ఆ నిద్ర సాయంకాలం అస్తమయం దాటిపోయిందనమాట. అస్తమయం వేళలో పడుకుంటే నీ వ్రతం చెడిపోతుంది, నువ్వు అశుచి అయిపోతావు అని కశ్యపులు చెప్పారు. కనుక ఆ వృత్తాంతమంతా దేవేంద్రుడు కూడా తెలుసు అని చెప్తారు. దీన్ని అంతని గమనించాడు దేవేంద్రుడు అని. కనుక ఇది అదనుగా గమనించి గురువు గారు అంటే కశ్యపులు చెప్పినటువంటి నియమం సంధ్య సమయంలో పడుకోకూడదు కనుక సంధ్యా సమయంలో నిద్రిస్తూ నాకు దొరికింది కనుక ఇప్పుడు నా పని సులువవుతుందని ఆ వ్రతం అనే ఒకానొక చక్రం ఒకానొక రక్షణ కవచం అడ్డు తొలగిపోయిన సందర్భంలో దేవేంద్రుడి పని సులువై ముందుకు వెళ్ళగలిగాడనమాట. అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన మాట వాల్మీకి గురువు గారు మధ్యం దినే దివాకరే ప్రాప్తే అని చెప్పిన మాట ఆ తరువాతికి ముందుకు వెళ్ళిపోయినటువంటి ఆ కథ మనకి అర్థమవ్వాలంటే శ్రీశుకుల వారు ఇచ్చినటువంటి ఈ నోట్స్ ను అర్థం చేసుకుంటే సాయం సంధ్యా సమయంలో పడుకోవడం అనేది నీ వ్రతభంగాన్ని చేసేస్తుంది, నువ్వు అశుచి అయిపోతావు, నీ వ్రతం చెడిపోతుంది అని కశ్యపులు చెప్పారు. కనుక నిద్రతో ఒళ్ళు తెలియని సందర్భంలో మధ్యాహ్నం ఆ చెట్టుకి జార్లపడి ఆ మోకాళ్ల మీద తలకాయ పెట్టుకుని ఆ పాదాలకి వెంట్రుకలు తగిలేలాగా నిద్రపోయినటువంటి ఆ నిద్ర అస్తమయం గడిచిపోయినా కూడా తెలివి రాలేదన్నమాట. దేవేంద్రుడు లోపలికి వెళ్లి వ్యవహారం చక్కబెడుతూ ఉంటే వారు ఏడుపు అందించుకుంటే తప్ప తెలివి రాలేదు అన్నమాట. ఇప్పుడు మనకు అర్థమవుతుంది సాయం సంధ్యా సమయంలో నిద్రిస్తున్నందుకు అది చాలా ఘోరమైన అపచారం అయి మనకు వ్యతిరేకంగా దుష్ట శక్తులు లోపలికి ప్రవేశించడానికి లేదా మన ఇష్టాన్ని మనకు జరగవలసినటువంటి ఒక సత్ఫలితాన్ని చెడగొడతాయి అని అర్థమవుతుందన్నమాట. దితి విషయంలో ఇదే జరిగింది. కనుక ఇప్పుడు మనం చెప్పుకునే మాటల సందర్భంలో ఇంకొక మాట కూడా అనేసుకున్నాం. ఏమనంటే తల పాదాలకు కాళ్లకు తగిలించి అని ఉంది ఇందులో అని పెద్దలు నిర్ణయం చేస్తారు. కాళ్ళు అంటే మోకాళ్ళు అని కూడా అర్థమండి. ఒకానొక సందర్భంలో ఒకానొక చెట్టుకి జార్లపడి ఉన్నట్లుగా మోకాళ్ళు రెండు పైకెత్తి పెట్టుకున్నట్లుగా ఆ మోకాళ్ళకి అలా నిద్ర వచ్చేసి తల తగిలించేస్తే కాళ్లకు తల తగిలిన అనే మాట సరిపోతుందన్నమాట. మోకాళ్లకు తల తగిలిన వైనంలో ఈ జుట్టు ముడి వేసుకొని కారణంగా ఆ జుట్టంతా కూడా వచ్చి పాదాల మీద పడిందనమాట. అప్పుడు ఆ అశుచి అయినటువంటి సందర్భాన్ని గమనిస్తే దేవేంద్రుడికి అడ్డు లేకుండా తన పని కొనసాగించడానికి వీలైందనమాట. శ్రీమద్ రామాయణంలో రామాయణ కల్పవృక్షంలో విశ్వనాథ వారు ఇంకొక మహాద్భుతమైనటువంటి మాట చెప్తారు. వాల్మీకి మహర్షి గురుగారు ఈ దేవేంద్రుడు లోపలికి ఎలా ప్రవేశించారో చెప్పలేదు. వివరం ప్రవిశ్య అన్నారు. ఒక రంధ్రంలోంచి ప్రవేశించి అన్నట్లుగా విశ్వనాథ వారు చెప్పారు. మరి చాలా సమయం అయిపోయింది కదా, అలాంటి విశేషాలని మరికొద్దింటిని రేపు చెప్పుకుని మిగతా శ్లోకాలు చదివేసుకుందాం. ఆలస్యమైందనిపిస్తుందా, అక్కర్లేదనిపిస్తుందా? మీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తూ శ్రీరామ రక్ష హరయే నమః. స్వస్తి. శ్లోక పారాయణ చేసుకుందాము. సప్తధాతు కృతే గర్భే దితిః పరమదుఃఖిత సహస్రాక్షం దురాధర్షం వాక్యం సానునయాబ్రవీత్ మమాపరాధాత్ గర్భో
గర్భోయం సప్తధా సప్తధా విఫలీకృతః విఫలీకృతః నాపరాధోస్తి నాపరాధోస్తి దేవేశ దేవేశ తవాత్ర తవాత్ర బలసూదన బలసూదన ప్రియంతు ప్రియంతు కర్తుమిచ్ఛామి కర్తుమిచ్ఛామి మమ మమ గర్భ విపర్యయే గర్భ విపర్యయే మరుతాం మరుతాం సప్త సప్తానాం సప్త సప్తానాం స్థానపాలాః స్థానపాలాః భవంత్విమే భవంతి మే ఇత్యార్షే విద్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే సప్తచత్వారింశే సర్గే సప్తచత్వారింశే సర్గే శ్లోకత్రయం శ్లోకత్రయం ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు పఠించుకుంటూ ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి అదే విధంగా ధన్వంతరి ధ్యానాలను మనమందరం కలిసి పఠిద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో దే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవారి అనుగ్రహంతో మనం షోడశి దిన అరణ్యకాండ పారాయణ దీక్షా కార్యక్రమాన్ని ప్రారంభించుకుని నిర్వహించుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు 5వ రోజున 8 సర్గలు అంటే 10వ సర్గ నుండి 17వ సర్గ వరకు మొత్తం 8 సర్గలు మనం పారాయణ చేసుకోబోతూ ఉన్నాము. 322 శ్లోకాలను మనం పారాయణ చేసుకోబోతున్నాము. కావున భక్తులందరూ కూడా 8 గంటల 30 నిమిషములకు ప్రత్యక్ష ప్రసారంగా గావించబడే ఈ షోడశి దిన అరణ్యకాండ పారాయణ దీక్షా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణమైన
అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.